మినిస్టర్స్ వైఫ్ మస్ట్ బి అబోవ్ సస్పిషన్ అంటారు. అంటే మన అర్థంలో కొన్ని వ్యవస్థలు ఎటువంటి అనుమానాలకి తావివ్వకూడదు, ప్రజల నమ్మకాన్ని కోల్పోకూడదు. అలాంటి ఒక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఒకటి. అయితే రీసెంట్గా ఒక ఎపిసోడ్ జరిగింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టలుగా క్యాష్ దొరికి తగలబడిపోతూ, అక్కడ చిన్న ఫైర్ యాక్సిడెంటే తగలబడిపోతూ కనిపించింది అనమాట. ఆ టైంలో ఫైర్ సిబ్బంది కానీ పోలీసులు కానీ ఇమీడియట్గా పెద్దగా రెస్పాండ్ కాకపోయినా తర్వాత ఆ విషయం వైరల్ బాగా అయింది. ముఖ్యంగా వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి ఆ జడ్జిని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు దానిపైన 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ వేశారు. జ్యుడిషియల్ కమిటీ వేసి ఇన్హౌస్ కమిటీ వేశారనమాట. ఆ కమిటీ రీసెంట్గా 64 పేజీల రిపోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసింది. సీజే ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి పంపించారు. ఆ రిపోర్ట్లో ఎవరైతే ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఉన్నారో ఆయన తప్పు చేశారని, గిల్టీ అని పేర్కొంటూ రిపోర్ట్ వచ్చిందంట. ఆ రిపోర్ట్లో అసలు ఆయన నా పట్ల కాన్స్పిరసీ జరిగింది, కుట్ర జరిగింది అంటారు, కానీ దానికి సంబంధించి ఆయన ఎలాంటి పోలీస్ కేసు ఫైల్ చేయలేదు, సీజేని కూడా అప్రోచ్ అవ్వలేదని చెప్పి ఆ రిపోర్ట్లో పేర్కొన్నట్టు తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మామూలుగా ఇంతవరకు కూడా భారతదేశంలో ఏ ఒక్క జడ్జి కూడా ఇంపీచ్ అవ్వలేదు, అభిశంసనకు గురవ్వలేదన్నమాట. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. 2 సందర్భాల్లో హైకోర్టు జడ్జెస్ మీద అభిశంసన తీర్మానం పెట్టిన టైంలో వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఇండియన్ సిస్టమ్ ప్రకారం జడ్జెస్ ఇంపీచ్ అవ్వాలి అంటే పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పాస్ అవ్వాలి. 2 సభల్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పాస్ అవ్వాలన్నమాట. దానికి చాలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు ఒక సభలో పాస్ అయిన తర్వాత రెండో సభలో ఆ జడ్జి అపీర్ అయ్యి తన వాదన వినిపించుకోవచ్చు, దానికి తన వంతు వాదన చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కూడా రెండో సభలో కూడా అది కనుక పాస్ అవుతే కనుక అప్పుడు జడ్జి ఇంపీచ్ అయినట్లు లెక్క అనమాట. ఈలోపే 2 సందర్భాల్లో జరిగినప్పుడు ఈలోపే జడ్జిలు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఈసారి యశ్వంత్ వర్మని ఇంపీచ్ చేయాలని చెప్పి ఇన్హౌస్ ఎంక్వైరీ కమిటీ చెప్పిందనమాట. అయితే మామూలుగా జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 అని, దీని ప్రకారం ఏంటంటే ఒకసారి జడ్జెస్ మీద ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ ఎంక్వైరీ యాక్ట్ కింద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. అయితే ఇప్పుడే ఆల్రెడీ ఇన్హౌస్ ఎంక్వైరీ జరిగింది కాబట్టి తిరిగి మళ్ళా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్లో ఆయన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే మొత్తానికి మాత్రం జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పు చేశారని చెప్పి కూడా ఈ రిపోర్ట్ చెప్తున్నట్టు కథనాలు చెప్తున్నాయి అనమాట. అయితే జ్యుడిషియరీ ఏదైతే టాప్ మోస్ట్, ప్రజలందరూ అన్ని చోట్ల నమ్మకం కోల్పోయినప్పుడు లాస్ట్ రిసార్ట్గా జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు జడ్జెస్ మీద నమ్మకం కోల్పోతే, ఈ సిస్టమ్ మీద క్రెడిబిలిటీ కోల్పోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు తమ విన్నపాలు విన్నవించుకుంటారు? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అండ్ జడ్జెస్లో కూడా కరప్షన్ అనేది ఇంత కామన్ అయిపోయినప్పుడు చాలామంది ఇప్పుడు అసలు మనం ఏ వ్యవస్థను నమ్మాలి అని కూడా ఆలోచిస్తున్నారు.